గోదావరి జిల్లా పక్కనున్న పల్లెటూర్లో రామయ్య ఉదయాన్నే వాకిలి ఊడుస్తున్నాడు. దట్టమైన మంచు కారణంగా చలి తీవ్రంగా ఉంది. బావగారు, మీరా? ఒక్క మాట కూడా కబురు చేయకుండా వచ్చారు. ఏమైంది? అంతా క్షేమమే కదా? గోదావరి జిల్లాలో మంచు ఇంకా తొలగడం లేదు. అంతా బాగానే ఉందా? ఆ, క్షేమమే రామయ్య, అంతా క్షేమమే. మా ఊర్లో చలి మరీ ఎక్కువైంది. ముందుంది ముసళ్ళ పండగ అన్నట్లుగా ఈసారి చలి పీడిస్తోంది. మీ ఇంట్లో కాస్త వెచ్చగా ఉందని మంచు తగ్గే వరకు మీ వద్ద ఉండొచ్చని వచ్చేశాం. అవునయ్యా రామయ్య, ఎంత కష్టమంటే అంత కష్టం. చలికాలం కదా, ఇంట్లో కట్టెల ఖర్చు, వంట ఖర్చు రెండూ తడిసి మోపెడవుతున్నాయి. ఆ ఖర్చును ఇక్కడుండి కాస్త మిగుల్చుకోవచ్చు కదా. నీకు తెలుసు కదా, ఏరు దాటాక తెప్ప తగిలేసినట్టు ఒక్కసారి ఖర్చు తగ్గించుకుంటే తరువాత సుఖపడొచ్చు. ఆహా, తప్పకుండా వదినా. మా ఇల్లు మీళ్ళే కదా. అతిథి అంటే దేవుడని నమ్మే రకం నేను. లోపలికి రండి. ఆ మాటలు వినగాని పరమేశం మొహంలో సంతృప్తి కనిపిస్తుంది. మావయ్య, నాకు చాలా ఆకలిస్తుంది. పొట్టలో ఎలకలు తిరుగుతున్నాయి ఆకలికి. నాకోసమేమైనా ఘాటు లేని పిండి వంటలు చేయించారా? సరే రాళ్ళుడు, నీ కాకపోతే ఇంకెవరికి చేసి పెట్టాలి? నువ్వు 10 నిమిషాలు ఓపిక పట్టు. మీ అత్త చిటికలో నీకు ఇష్టమైన వంటలన్నీ చేస్తుంది. అని చెబుతాడు. దానికి బూరెగాడు, మామా, నీకు ఎంతైనా నేనంటే చాలా ఇష్టం కదా. అవునల్లుడు, నువ్వేం పరాయవాడివి కాదు కదా. నా అల్లుడివి. నువ్వు నా ఇంటికి వస్తే ఆ మాత్రం ఆతిథ్యం చేయకుండా పంపుతానా ఏంటి? ఓసే జానకి, ఇలారా, మన ఇంటికి చుట్టాలొచ్చారు. అని పిలుస్తాడు. వంటగదిలో ఉన్న జానకి రామయ్య చెప్పిన మాటలు విని తన మనసులో, మా ఇంటికి చుట్టాలా? ఖచ్చితంగా ఆ పిసినారి పరమేశం వల్లే వచ్చుంటారు. ఆ దిక్కుమాలిన సంత వస్తే 1 నెలకి గాని ఇంటిని వదలకుండా పోరు. జానకి, జానకి, ఏం చేస్తున్నావు? ఇంతగా పిలుస్తున్నా పలకడం లేదు. ఆ వస్తున్నానయ్యా అని వంటగది నుండి బయటకొస్తుంది. చూడు ఎవరొచ్చారో. మా బావ, నా చెల్లి, నా అల్లుడొచ్చారు ఇవాళ. వంటలు గట్టిగా చెయ్యి. వంటలన్నీ అదిరిపోవాలి. అలాగేనయ్యా. ఏంటి పరమేశమన్నా, ఎలా ఉన్నారంతా? కులాసేనా? కులాసే చెల్లి. అని అంటాడు. ఇంక జానకి అక్కడ్నుంచి లోపలికి వెళ్ళిపోతుంది. రామయ్య కూడా చుట్టాల వెనుక లోపలికి వస్తాడు. పరమేశం, దుర్గమ్మ, బూరెగాడు రామయ్యతో కబుర్లు చెబుతుంటారు. ఇక జానకి మనసులో కోపంగా, ఈ పిసినారి వాళ్లకి మా ఇల్లే దొరికిందా? ఆ ఖర్చు తగ్గించుకోడానికి. ముందుంది ముసళ్ల పండగ కాదు, వీళ్ళుంటే నాకు ముందుంది నరకం. నా రక్తం తాగుతారు ఈ చలికాలమంతా. వీళ్లకు రుచికరమైన వంటలు చేయాలా? ఏం చేస్తానో చూద్దాం. ఈసారి వీరి పిసినారితనం మాకు ఖర్చు తెచ్చిపెట్టకుండా చూసుకోవాలి. ఏమే జానకి, ఏమాలోచిస్తున్నావు? చుట్టం వస్తే అట్టా పెట్టాలంటారు కదా. నువ్వెందుకిక్కడ నిలబడ్డావు? అల్లుడికి ఆకలిస్తుందట. వంట మొదలుపెట్టు. జానకి, అప్పుడే వంటల గురించెందుకు కంగారు? మా వాడికి అన్నం, పప్పు, ఆవకాయ ఉంటే చాలు. మేమంతే, ఎక్కువ హంగామా ఎందుకు? మామూలుగా వండితే చాలు. ఆ ఖర్చు కూడా ఎందుకు? అవునయ్యా రామయ్య, ఉన్నంతలో సంతృప్తిగా ఉండేవారం మేము. మాకోసం ప్రత్యేకంగా ఏం వండక్కర్లేదు. వండిన దాంట్లో కాస్త వేడివేడి పెరుగన్నం, కాస్త పచ్చడి, ఘాటులేని కూర ఏమైనా ఉంటే చాలు. మరీ ఎక్కువ నెయ్యి, నూనె వాడకుండా చూడు. అది ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ఇక జానకి తన మనసులో, ఆహా, ఖర్చు తగ్గించుకోవడానికి వచ్చిన ఈ పిసినారి బృందం బాగా చెప్పారు. సరే, మీ పిసినారితనానికి తగ్గట్టే ఉంటుంది నా వంట. ఉన్నంతలో సంతృప్తి అన్నమాట నేను గుర్తుపెట్టుకుంటాను. అలాగేనండి. వదినగారికి, అన్నగారికి, అల్లుడికి సంతృప్తి కలిగేలా వండి పెడతాను. జానకి వంటగదిలోకి వెళ్లి కట్టెల పొయ్యి వెలిగిస్తుంది. చలికి కట్టెలు కూడా నెమ్మదిగా మండుతాయి. రామయ్య చుట్టాల కోసం పాత దుప్పటి తీసిచ్చి, కాసేపు విశ్రాంతి తీసుకోండని చెప్పి మళ్లీ బయటకు వెళ్లి చీపురు పట్టుకుని మిగిలిన వాకిలి శుభ్రం చేయబోతాడు. జానకి వంటగదిలో కట్టెల పొయ్యి వెలిగించి పిసినారి చుట్టాలకు సంతృప్తి కలిగేలా వండటానికి సిద్ధపడుతుంది. జానకి తన మనసులో, వీళ్లకు ఖర్చు తగ్గడం ముఖ్యం, వేడి రుచి ముఖ్యం కాదు. సరే, నేను వండే వంటకం కూడా వీళ్ల పద్ధతికి తగ్గట్టే ఉంటుంది. ఖర్చు దేనికి తగ్గకూడదో దానికి తగ్గిస్తాను. జానకి అన్నం వండుతుంది. అందులో ఉప్పు తక్కువగా వేస్తుంది. పప్పు వండటానికి బారెడు కట్టెలు బదులు 3 కర్రపుల్లలు మాత్రమే వాడుతుంది. పప్పు సరిగ్గా ఉడకదు.
కూర కోసం ఇంట్లో ఉన్న ఒక ఉల్లిపాయ మాత్రమే వాడుతుంది. ఎందుకంటే దుర్గమ్మ ఎక్కువగా హంగమవద్దు అన్నది కదా. నూనె నెయ్యి కూడా పిల్లి మొక్కుగా వేస్తుంది. ఆవకాయ గురించి దుర్గమ్మ చెప్పినా దాని రుచి పెంచే నెయ్యి వేయడానికి జానకి నిరాకరిస్తుంది. అత్తా, వంట అయిపోయిందా? ఆకలి ఆగడం లేదు. అవునరా అల్లుడు, అయిపోతుంది. ఏమే జానకి, వంట వాసన కూడా రావడం లేదు. ఇంత చలిలో ఏమైనా వేడివేడి భోజనం చేయాలి కదా. జానకి రామయ్య చెవిలో గుసగుసగా, మీ బావగారు చెప్పారు కదా, ఉన్నంతలో సంతృప్తి, ఎక్కువ హంగామవద్దు అని, ఖర్చు తగ్గాలని. అందుకే నెయ్యి, నూనె, సుగంధ ద్రవ్యాలు వాడకుండా పొదుపు వంట చేశానండి. ఆరోగ్యం కోసం ఖర్చు తగ్గించుకోవడానికి మీరొచ్చారు కదా. అదెలా కుదురుతుంది? చూస్తూ ఉండయ్యా అని చేసిన భోజనాన్ని తీసుకుని వెళ్లి వాళ్ల దగ్గర పెడుతుంది. వావ్, అన్నం వేడిగా ఉంది. అని పప్పు వేసుకుని తింటాడు. ఆ రుచికి మోహన్ చిట్లించుకుంటాడు. జానకి, పప్పేదో పచ్చుగా ఉందమ్మా, సరిగ్గా ఉడకనట్టుంది. అందుకు జానకి నవ్వుతూ అమాయకంగా, ఖర్చు గురించి చెప్పారు కదా, కట్టెలు ఎక్కువ వాడితే ఖర్చు పెరుగుతుందని, ఉన్నంతలో సంతృప్తిగా ఉండమని మీరు చెప్పారు కదా, అందుకే కర్ర పుల్లలు పొదుపు చేశాను. పప్పు పచ్చిగా ఉంటే ఆరోగ్యానికి మంచిది, మరీ ఎక్కువ ఉడకకూడదని మీరు పాత రోజుల్లో చెప్పినట్టు గుర్తు. మామా, ఇది పప్పు కాదు, ఉప్పే లేదు. కూరలో మిర్చి, ఉప్పు, మసాలా ఏమీ లేవు. దీనికంటే మా ఇంటి పచ్చడి ఇంకా బావుంటుంది. అని అంటాడు. వెంటనే రామయ్య రుచి చూసి నిజంగానే ఉప్పు లేదని తెలుసుకుని నవ్వు నాపుకుంటూ, ఏమే జానకి, ఉప్పు కూడా వేశావు కాదు? అది కూడా ఖర్చు కిందే కదా వదినగారు. పైగా ఎక్కువ ఉప్పు మంచిది కాదని మీరు అన్నారు కదా. మీ ఆరోగ్యం గురించి ఆలోచించి తగ్గించాను. అలాగే నెయ్యి, నూనె కూడా అస్సలు వాడలేదు. ఆరోగ్యంగా ఉండాలి కదా. అబ్బో, చలికాలంలో వేడి లేని, ఉప్పు లేని, నూనె లేని భోజనం తింటే జబ్బులొస్తాయి గాని ఆరోగ్యంగా ఉండలేం చెల్లెమ్మా. ఖర్చు తగ్గించుకోవాలంటే ఇలాంటి దిక్కుమాలిన చప్పగా ఉండే వంటలు తినాలా? పచ్చిపప్పు, చప్పగా ఉండే కూర మా ఊర్లో కూడా ఇంతకంటే బాగుండేది. ఏం బావగారు, వదినగారు, మీరే కదా ఉన్నంతలో సంతృప్తి అన్నారు. నా భార్య మీ మాట లక్షరాల పాటించింది. అని అంటాడు. ఆకలి బాధ తట్టుకోలేక ఎలాగో అలా తిని పడుకుంటారు. మరుసటి రోజు ఉదయమయ్యింది. చలి ఇంకా ఉంది. రామయ్య లేచి వాకిలి ఊడుస్తుంటాడు. రామయ్య, మీ ఆతిథ్యం చాలా గొప్పది. కానీ మా ఊళ్ళో మాకు అత్యవసరమైన పని ఒకటి గుర్తుకొచ్చింది. అయ్యో బావగారు, ఈ మంచు తగ్గే వరకు ఉంటానని వచ్చారు కదా, మళ్ళీ ఏమైంది? అవునన్నయ్య, మా ఊర్లో మా పక్కింటి వాళ్ల పెళ్ళేర్పాట్లు చూడాలి. ముఖ్యంగా పిండి వంటలు సరిగ్గా చేయాలి కదా. అందుకే కొంచెం త్వరగా వెళ్లాల్సి వస్తుంది. నువ్వేమనుకోవద్దు, ఉండటం లేదని. అని జానకి వంట రుచి గుర్తు చేసుకుని మొహం చిట్లించుకుంటుంది. మామా, ఇక్కడ వంటలు చప్పగా, చల్లగా ఉన్నాయి. మా ఇంటికెళ్తే అమ్మమ్మ ఘాటు లేని పిండి వంటలు చేసి పెడుతుంది. అత్తయ్యమ్మకు పచ్చి వంటలు పెడుతుంది. సరే బావగారు, ఈ అత్యవసరం బాగా గుర్తుకొచ్చినందుకు సంతోషం. ఇంకెప్పుడైనా రండి, మా జానకి మీకు ఖర్చు తగ్గించే వంటలు చేసి పెడుతుంది. వదినా, మీ ఆరోగ్యం కోసం, ఖర్చు తగ్గించుకోవడం కోసం నేను మళ్ళీ ఇలాగే వంట చేస్తాను, రండి. దాంతో పరమేశం, దుర్గమ్మ, బూరెగాడు ఒక్కసారిగా వణుకుతూ కంగారుగా వద్దు వద్దు, వచ్చేసారి చూద్దాం, సెలవు అని అంటారు. అలా పొదుపు కోసం వచ్చి జానకి వ్యూహానికి భయపడి, పచ్చిపప్పు, చప్పని కూరలకు భయపడి ఆ పిసినారి చుట్టాలు క్షణంలో చలిని లెక్క చేయకుండా తమ ఊరికి పారిపోతారు. జానకి మొహంలో సంతృప్తి, రామయ్య మొహంలో నవ్వు కనిపిస్తుంది. చూసారా, ఏరు దాటాక తెప్ప తగలేయటం కాదు, ఆ తెప్ప మీద ప్రయాణం సుఖంగా లేకపోతే వెంటనే దిగిపోతారు. నువ్వు గట్టిదానివే. పిసినారితనం మీద నీ తెలివితేటలు గెలిచాయి. చలికాలంలో నా కోసం ఇంకో 2 వేడి ఘాటు పిండి వంటలు చేయి. మీకోసం చేస్తాన్లేవయ్యా అని అంటుంది. అలా ఈ పిసినారి చుట్టాలకు తగిన బుద్ధి చెప్పిన జానకి కథ బాగుంది కదా. అలాగే మీ ఇంటికి కూడా ఇలాంటి పిసినారి చుట్టాలు ఎప్పుడైనా వచ్చారా? అయితే మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి.